హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. పిల్లలకి మలబద్ధక సమస్య ఉన్నప్పుడు, పొట్ట ఫ్రీగా లేనప్పుడు ఈ రెసిపీని వారానికి 3 సార్లు లంచ్ ఆర్ డిన్నర్ టైంలో పిల్లలకి పెట్టండి. పొట్ట సమస్యలు నిరోధించడమే కాకుండా పిల్లల్ని ఆరోగ్యవంతంగా బరువును కూడా పెంచుతుంది. 8 నెలల పిల్లల నుండి 2 సంవత్సరాల పిల్లల వరకు ఈ ఆహారాన్ని పెట్టుకోవచ్చు. 2 సంవత్సరాలు పైబడిన పిల్లలకి కూడా ఈ ఆహారాన్ని పెట్టొచ్చు. అది ఎలాగో అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. పిల్లలకి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి మనం పెట్టాల్సిన ఆహారాల గురించి మరికొన్ని వీడియోస్ మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెషర్ కుక్కర్లో చిన్న మోతాదు తొక్కు తీసి ముక్కల్లాగా కట్ చేసుకున్న క్యారెట్, బీట్రూట్, చిలకడ దుంపని వేసుకోవాలి. అలాగే 2 నుండి 4 జీడిపప్పు బద్దలను కూడా వేసుకుని 200 ml వరకు నీళ్లు పోసుకుని 4 నుండి 5 విజిల్స్ వచ్చేంతవరకు ఆగి చల్లారనివ్వాలి. ముక్కలు ఉడకబెట్టుకున్న నీళ్ళనైతే పారబోయొద్దు, అవి అలా ఉంచుకోండి. చల్లారిన ముక్కల్ని జార్లో వేసుకుని మిరియాలు గింజలు, 1/2 చెంచా జీరా, 3 వెల్లుల్లి బద్దలు కూడా వేసుకోవాలి. పేస్ట్ లాగా రావడానికి కొద్దిగా నీళ్లను పోసుకోవాలి. నేను ముక్కలు ఉడకబెట్టుకున్న నీళ్లను ఉపయోగించుకుంటున్నాను. ఒక గిన్నెలో 1 చెంచా నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక రుబ్బుకున్న ముక్కలు ముద్దని వేసి మొత్తం కలుపుకుని 200 ml వరకు నీళ్లను పోసుకోవాలి. నేను ముక్కలు ఉడకబెట్టుకున్న నీళ్లు కాస్త ఉంటే అవి కూడా పోసుకుంటున్నాను. 3 చెంచాలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న అటుకుల్ని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే చిటికెడు ఉప్పును కూడా వేయండి. 2 సంవత్సరాల పైబడిన పిల్లలకి అయితే 3 చెంచాల పెసరపప్పు, 2 చెంచాల బియ్యాన్ని 15 నిమిషాల పాటు నానబెట్టుకుని ప్రెషర్ కుక్కర్లో మనం వేసుకున్న ముక్కలతో పాటు 5 నుండి 6 విజిల్స్ వచ్చే అంతవరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత తిరగమాత అయితే పెట్టుకోండి. అందులోనే మీరు చిటికెడు ఉప్పుని వేసి చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.